తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. కళ్ళెదురుగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కన్నా ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది ప్రభుత్వం అందుబాటులోకి రావడం. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి అభిప్రాయం ఇదే. గతంలో ప్రజలకు సమస్యలు చెప్పుకోవాలంటే కేటీఆర్ ట్వీట్ అకౌంట్ ఒక్కటే మార్గమన్నట్లుగా ఉండేది. కనీసం ఎమ్మెల్యేలకు కేసీఆర్ దగ్గర యాక్సెస్ ఉండేది కాదు. ప్రగతి భవన్లోకి అడుగు పెట్టలేకపోయేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని మార్చేసింది. ప్రజలు దేన్నైతే లోపంగా భావించారో వాటినే అందుబాటులోకి తెచ్చింది. అందుకే కాంగ్రెస్ సర్కారు మొదటి అడుగుల్లోనే ప్రజల్ని మెప్పించిందని అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ను ప్రకటించారు. అది కూడా ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో ఏర్పాటు చేశారు. ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు యాక్సెస్ ఇచ్చారు. అక్కడికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ప్రజల గోడు విన్నారు. అది ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. తమ గోడు వినే ముఖ్యమంత్రి వచ్చారన్న మాట వినిపించింది. సామాన్యుల్లోనే కాదు, ప్రజాప్రతినిధుల్లోనూ అదే భావన. శాసనమండలిలో ఎమ్మెల్సీ నర్సారెడ్డి చేసిన కామెంట్లే కేసీఆర్ ఎక్కడ తప్పు చేశారో రేవంత్ రెడ్డి అక్కడే దిద్దుతున్నారని అర్థమయ్యేలా చేస్తుంది. రాజకీయ నాయకుడంటే ప్రజలు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో రాజకీయ నేతలకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ లాంటి దిగ్గజ నేతలకు అసలు చెప్పాల్సిన పని లేదు. తన ఇల్లు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పక్కనే ఉంటుందని, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులు సాయం కోసం తన ఇంటికి వస్తే ఎన్నోసార్లు డబ్బు సాయం చేశానని గతంలో కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. సాయం కోసం బాధితులు కేసీఆర్ ఇంటికి వచ్చింది ప్రజల కోసం పనిచేసే రాజకీయ నేత అన్న ఆలోచనతోనే. మరి అదే ముఖ్యమంత్రిగా ఉంటే తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతమంది వస్తారో అంచనా వేయడం పెద్ద విషయం కాదు. ఆ విషయం తెలిసి కూడా కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ చుట్టూ కంచెలు వేసుకుని గడీని నిర్మించుకున్నారు. సమస్యలు చెప్పుకునే సామాన్యులెవరూ దరిదాపుల్లోకి రాలేకపోయారు. అసలు ప్రజల్ని కలవడమే మానేశారు. ప్రగతి భవన్లోకి సామాన్యుల ఎంట్రీ నిషిద్ధమైంది. చివరికి ఎమ్మెల్యేలు కూడా. దీనిపై ఎన్నికల సమయంలో మీడియా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అసలు ప్రజల్ని కలవాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ సమాధానం చెప్పారు. అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని, సీఎం దగ్గరకు రావాల్సిన పని లేదనేది కేటీఆర్ అభిప్రాయం. ఆ వ్యవస్థలు విఫలమైతేనే సీఎం దగ్గరకు వస్తారు. ఆ లాజిక్ కేటీఆర్ మర్చిపోయి తాను తెలివిగా సమాధానం చెప్పాననుకున్నారు. కానీ అది ఎంత తప్పో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమానికి తరలి వస్తున్న ప్రజల సంఖ్య నిరూపిస్తోంది. ప్రభుత్వం జవాబుదారీగా ఉందని, తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని నమ్మకం కలగడంతో ఇప్పుడు ప్రజావాణి క్యూ బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు ఉంటోంది. ఎందుకిలాంటి పరిస్థితి అంటే గత 10 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే యంత్రాంగమే నిర్వీర్యం అయిపోయింది. సమస్య వినేవారు, ఫాలోఅప్ చేసేవారు లేరు. ఫలితంగా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. రేషన్ కార్డుల నుంచి ధరణి వరకు ఎన్నెన్ని సమస్యలతో ప్రజలు వస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్కు తమకు ఉన్న తేడాను చూపించింది. అది ప్రజల్ని మెప్పించేలా ఉంది. ఒక్క ప్రజలకే కాదు, బీఆర్ఎస్ సర్కార్లో అతిపెద్ద లోపం ప్రజాప్రతినిధులకు సీఎం అందుబాటులో ఉండకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ లోపాన్ని తన పనితీరు ద్వారా చక్కదిద్దుతున్నారు. గత 10 ఏళ్లుగా ఏం కోల్పోయారో అది మళ్లీ కల్పిస్తున్నామని ఆశలు రేపుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో 4 సార్లు ఆయనను కలిశాను. కానీ సీఎంగా ఉన్నప్పుడు 30 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ను అసలు ఎప్పుడూ కలవలేకపోయానని శాసనమండలిలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నర్సారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మనసుల్లో ఉండేవి. అధికార పార్టీ నేతల నోటి నుంచి రాకపోవచ్చు, కానీ వారి మనసులో కూడా అదే ఉంటుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ను కలవాలంటే నెలల పాటు ఎదురు చూడాలి. అయినా అవకాశం దక్కుతుందని గ్యారంటీ లేదు. కేసీఆర్కు అవసరం అనుకుంటే కలుస్తారు, లేకపోతే లేదు. ఓ రాజులాగా ఆయన ప్రగతి భవన్లో ఉంటే గేటు ముందు ప్రజాప్రతినిధులు పడిగాపులు పడాలి. ఛాన్స్ దొరికితే సరే, లేకపోతే లేదు. ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి చాలా ప్రత్యేకత చూపిస్తున్నారు. ఆయన్ను కలవడానికి, సమస్య చెప్పుకోవడానికి బారికేడ్లు ఉండడం లేదు. మనుషులు కూడా ఉండడం లేదు. ప్రజాప్రతినిధులైతే నేరుగా వెళ్లి చెబుతున్నారు. సామాన్యులైతే ప్రజావానికి వెళ్లి కలుస్తున్నారు. ఓ ముఖ్యమంత్రి దగ్గరకు ఇంత యాక్సెస్ ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. దానికి కేసీఆర్ పెట్టిన స్టాండర్డ్సే కారణం. అలాగే పరిపాలనా తీరులోనూ రేవంత్ ప్రత్యేకత చూపిస్తున్నారు. తెలంగాణ కూడా ఏపీలా అయిపోతుందా అని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన తర్వాత తెలంగాణలోని ఓ వర్గం ప్రజల్లో ఆందోళన కనిపించింది. ఏపీలా అవడం అంటే కక్ష సాధింపులు,
రాష్ట్ర నాశనం. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తీవ్రమైన నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఆయన పడని ఇబ్బందులు లేవు. అవన్నీ గుర్తుపెట్టుకుంటే కసి తీర్చుకోవాలని అనుకుంటారు. ప్రజలు కూడా అదే అనుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆవేశంగా చేసిన ప్రకటనలు చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డిలో అలాంటి ఆవేశం కనిపించడం లేదు. ప్రతిపక్ష నేతగా ఏం చేసినా సరే తాను ఇప్పుడు అధికార పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎంను కాబట్టి వారి గౌరవానికి భంగం లేకుండా పాలన చేయాలనుకుంటున్నారు. అందుకే ఎలాంటి కక్ష సాధింపుల ప్రయత్నాలు చేయడం లేదు. చివరికి కేసీఆర్ ఏరుకోరి నియమించుకున్న అధికారుల్ని కూడా బదిలీ చేయడం లేదు. సీఎస్గా శాంతికుమార్నే కొనసాగిస్తున్నారు. డీజీపీగా ఈసీ నియమించిన రవిగుప్తానే కొనసాగుతున్నారు. ఇటు పాలనతో పాటు అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది. ఆయనలో ఆవేశం పూర్తిగా తగ్గిందని, సీఎం పదవితో పాటే ఆలోచన వచ్చిందని రాజకీయ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అసెంబ్లీని నడిపించిన విధానంపైన గతంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుతో పోలుస్తున్నారు. కేసీఆర్తో పోల్చుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమని, గతంలో కేసీఆర్ రాచరికం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. తాము రేవంత్ను కలిస్తే ఎక్కడ కాంగ్రెస్లో చేరుతామని ప్రచారం చేస్తారని ఆగుతున్నారేమో కానీ ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవాలని, తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవాలని అనుకుంటున్నారు. ముందు ముందు అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇది కేసీఆర్ పాలనలో లోపం. ఆ లోపాన్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి తనది మెరుగైన పాలన అని రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మొదటి రోజుల్లోనే ఫలితం చూస్తున్నారు. ఈ టెంపో కొనసాగించాల్సి ఉంది. తమకు కావలసినట్లుగా పరిపాలించడం కాదు, ప్రజల అవసరాల్ని గుర్తించి పరిపాలన చేయడం కూడా ముఖ్యం. రేవంత్ రెడ్డి తన పరిపాలనలో ఆ ప్రత్యేకత చూపిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.